ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెజారిటీ పీపుల్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పూరి. ఆయిల్ ఫుడ్ అయినా సరే చాలామంది పూరి తింటుంటారు. కేవలం టిఫిన్గా మాత్రమే కాకుండా స్నాక్స్గా, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, పండగ సందర్భాల్లో కూడా చేస్తుంటాము. అయితే పూరీల్లో కూడా రకాలు ఉంటాయండి. మసాలా బీట్రూట్ పూరి, రవ్వ పూరి, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అయితే టమాటా పూరి అయితే ఈరోజు ఎలా చేసేద్దామో చూసేద్దాము. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీ ఒపీనియన్ కూడా రాయండి. ఇక్కడ నేను 3 టమాటాలను అయితే తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. అంటే పూరీలు అనేవి హెల్దీగా రావడం కోసం నేను గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నామండి. ఇక్కడ పొంగటానికి మనం సోడా కానీ ఎలాంటివి యూజ్ చేయట్లేదు. బాగా హెల్దీగా ఉండేటట్టు చేస్తున్నామన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పూరి అనేది మనకి కర్రీ లేకపోయినా కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనకి టమాటా ప్యూరీలో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్తో ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ అయిన పిండిపై మూత పెట్టి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పావుగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని నూనె కాగిన తర్వాత రెడీ చేసుకున్న పూరీలని నూనెలో వేసుకోవాలి. పూరీలు పైకి తేలిన తర్వాత లైట్గా గరిటెతో ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. ఇలా చేయడం వల్ల పూరీలు పొంగుతూ వస్తాయి. పూరీ ఒకవైపు కాగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. రుచి అద్భుతంగా ఉంటుందండి. నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా చక్కగా పొంగిన పూరీలు గంట పాటు సాఫ్ట్గా ఉంటాయండి. అంతేకాకుండా నూనె కూడా అస్సలు పీల్చుకోవు. మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి. ఈ పూరీలు అనేవి రెగ్యులర్ పూరీలకు మించి రుచి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మళ్ళీ కామెంట్ బాక్స్లో అయితే రాసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.